శ్రీమతి నమః. విభజన జరిగినప్పుడు హిందువులు భారతదేశం వచ్చేస్తారు. అప్పుడు మహాత్ముడు అడుగుతారనమాట, ఎందుకు వచ్చేసారు ఇక్కడికి అంటే, అక్కడ పరిస్థితులు బాగాలేదు అందుకే వచ్చేసాము అంటే, అయితే వాళ్ళు ఏమన్నా సరే భరించాల్సిందే, వాళ్ళు ఏమన్నా సరే మీరు తట్టుకోవాల్సిందే, అవసరమైతే వాళ్ళ చేతిలో మీ ప్రాణాలు పోయినా పర్వాలేదు, మీరు అక్కడే ఉండవలసింది, ఎందుకు వచ్చారు అన్నారు. పాపం వచ్చేసిన వాళ్ళేమో డిసెంబర్ చలి, అర్ధరాత్రి పూట, ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా చాలా మందికి లేవు. అలాంటి వాళ్ళందరూ అక్కడ మసీదు కనిపిస్తే తలదాచుకోవటం కోసం అందులోకి వెళ్తే, ఈ విషయం తెలిసిన మహాత్మ ఏమన్నాడో తెలుసా? అక్కడ ఎందుకు వెళ్ళారు అసలు? ముందు అర్జెంటుగా బయటకు వచ్చేయండి, ముందు అర్జెంటుగా ఖాళీ చేసేయండి, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఇలా ఏ సిచ్యువేషన్ అయినా తీసుకోండి, హిందువులు బాధపడచ్చు, హిందువులకి ఇబ్బంది కలగచ్చు, కానీ పరాయి మతస్థులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది బాధ అనేది కలగకూడదు. స్వామి శ్రద్ధానంద విషయంలో కూడా అంతే. ఎంతో మంది మనల్ని మతం మార్చేస్తున్నారని తెలుసుకుని స్వామి శ్రద్ధానంద శుద్ధి కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఆ విషయం తెలుసుకున్న పరాయి మతస్థులు ఈ శుద్ధి కార్యక్రమం వల్ల ఆ రోజు అప్పట్లో దాదాపుగా 5 లక్షల మందిని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొచ్చారు స్వామి శ్రద్ధానంద. అందరూ హిందువులు అయిపోతారేమో అని భయం వేసి రషీద్ చేత ఈ స్వామి శ్రద్ధానంద ప్రాణాలు తీయించేస్తారు. ఆ విషయం తెలుసు ఈ మహాత్ముడికి. స్వామి శ్రద్ధానంద అంటే ఈ మహాత్ముడికి అసలు గెట్టదు పడదు, ఎందుకంటే హిందువుల కోసం ఆయన చాలా చేశారు కాబట్టి స్వామి శ్రద్ధానంద, అందుకని నచ్చదు ఈ మహాత్ముడికి. అప్పుడు స్వామి శ్రద్ధానంద ప్రాణాలు పోయినప్పుడు కూడా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, రషీద్ నాకు భాయి లాంటి వాడు, ఏ పరిస్థితుల్లో ఎందుకు చేశాడో ఎవరికి తెలుసు అని చెప్పి మాట్లాడారే తప్ప చేసింది తప్పు అసలు అని అనలేదు. మరి అదే ఆయన భగత్ సింగ్ మన దేశం కోసం పోరాడుతున్నప్పుడు దేశం కోసమే ఆయన అక్కడ పార్లమెంట్ లో బాంబు పెట్టడం గాని, లేదు అంటే ఎవరి మీద దాడి చేయటం గాని దేశం కోసమే చేశారు. దేశానికి ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఆయన ఎదిరించడానికే వెళ్లారు. అసలు ఆ రోజు పార్లమెంట్ మీద దాడి చేసినప్పుడు కూడా ఏమీ ప్రమాదకరమైన వాటిని అక్కడ ఉపయోగించలేదు, భయపెట్టడానికి మాత్రమే ఈ భగత్ సింగ్ వీళ్ళు ప్రయత్నించారు. ఏం చేసినా ఎవరి ప్రాణాలు తీయాలి అని అనుకోలేదు. కానీ భగత్ సింగ్ కి, రాజ్గురికి, వీళ్ళందరికీ ఉరిశిక్ష వేయాలి అని చెప్పి ఈ బ్రిటిష్ గవర్నమెంట్ అన్నప్పుడు మన వాళ్ళందరూ అన్నారు, ఒక్క మాట చెప్పయ్యా మహాత్మా, నీకు వాడు బాగా తెలుసు కదా, నువ్వు చెప్తే ఉరి ఆగిపోతుంది, అలాంటి వాడు మన దేశానికి కావాలి, మన దేశాన్ని రక్షించాలి అంటే హింసను నేను ప్రోత్సహించను అన్నారు. అంటే అక్కడ భగత్ సింగ్ చేసిందేమో హింస, ఇక్కడ రషీద్ చేసిందేమో అహింస అన్నమాట. ప్రతి క్షణం హిందువుల మధ్య ఆయన ఎంత చిన్న చూపు చూడాలో అంత చిన్న చూపు చూసేశారు. పోనీ ఆయన ఏమైనా సాధించారా? ఆయన ఏమైనా అవతల వాళ్ళు ఏమైనా గౌరవించారా? లేదు కదా. ప్రతిసారి హిందువులే సర్దుకుపోవాలి. ఖిలాఫత్ మూవ్మెంట్ గాని, మోఫ్లా మూవ్మెంట్ గాని ఎక్కడైనా చూడండి, హిందువుల ప్రాణాలు కోల్పోతున్నా సరే నిమ్మకు నీరెత్తనట్లే ఉన్నారు. అచ్చంగా ఇప్పుడు ఆయన్ని చూస్తున్నట్లే ఉంది కొంతమందిని చూస్తూ ఉంటే. మన దేశంలో చాలా మంది మహాత్ములు ఉన్నారు, హిందువుల మీద దాడి జరుగుతున్నా నోరు మూసుకుని కూర్చోమనేవాడు. అందులో ఒక ఆయన అవిముక్తేశ్వరానంద. ఆయన కాషాయ వస్త్రాలు కట్టుకున్నా హిందూ ద్వేషేమో అని అనిపిస్తుంది. ఆయన ఇక్కడ ఉండకూడదు, అసలు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ప్రతి క్షణం ఆయన పరాయి వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటారు. కాంగ్రెస్ కి ఆయన బాగా వెన్నుదండుగా ఉంటారనమాట, సపోర్టివ్ గా మాట్లాడుతూ ఉంటారు. మంచి చేస్తే ఎవరికైనా సపోర్ట్ గా మాట్లాడచ్చు, కాదంటే ఎవరు చెప్పట్లేదు, సపోర్ట్ గా మాట్లాడకూడదు అని అంటలేదు. కానీ మన దేశానికి నష్టం కలుగుతున్నప్పుడు, హిందువులనే బాధ పెడుతున్నప్పుడు హిందువుల గురించి అసలు ఒక్క మాట ఎందుకు మాట్లాడరు? ఆ రోజు అంతే కదా, 370 ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలని చెప్పి మాట్లాడారు కదా. అలాగే మోడీ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కుంభమేళా సమయంలో యోగి ఆదిత్య గారిని, అలాగే పశ్చిమ బెంగాల్లో హిందువులు ప్రాణాలు పోతున్నప్పుడు, బంగ్లాదేశ్ లో ప్రాణాలు పోతున్నప్పుడు అప్పుడు కూడా అంతే కదా, యోగి ఆదిత్యనాథ్ గారిని అలాగే నరేంద్ర మోడీ గారిని, హిందువుల్ని, ఆయన్నే వాళ్ళనే టార్గెట్ చేశారు. ఆయన వాళ్ళదే తప్పైనట్టు. ఇప్పుడు ఈ పెహల్గాం లో జరిగినప్పుడు కూడా ఆయన మాట్లాడింది ఏంటో తెలుసా? ఇంట్లో దొంగతనం ఏదైనా జరిగితే మనం ఎవరి మీద మాట్లాడతాం? ఫస్ట్ ఎవరిని అడుగుతాం? వాచ్మెన్నే కదా అడుగుతాం. మరి పెహల్గాం లో దాడి జరిగినప్పుడు జవాన్లను అడగకుండా పాకిస్తాన్ వాళ్ళు చేశారు అని అంటారేంటి? మరి మీకు ముందే తెలిస్తే పాకిస్తాన్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా, పాకిస్తాన్ వాళ్ళని ఎందుకు అంటారు? అదేంటి ఆ మాట ఏంటి? అసలు అర్థం ఉందా వాళ్ళు మాట్లాడడానికి? కనీసం కొంచెం ఇది పెట్టైనా మాట్లాడుతున్నారా? అలాగే సింధు జలాల గురించి కూడా ఆపేస్తాను అంటున్నారు. ఎలా ఆపేస్తారు? మన దగ్గర ఏమైనా రిజర్వాయర్లు ఉన్నాయా? మన దగ్గర ఏమైనా కేపబిలిటీ ఉందా? కేపబిలిటీ లేకపోతే హిందువులందరూ నోరు తెరిచి నీళ్ళు తాగేస్తారు. ఏంటంటే ఇంక బాధ? ప్రతి దానికి హిందువుల మీద దాడి, హిందువుల మీద ఆయన కోపాన్ని చూపిస్తారు, ద్వేషాన్ని చూపిస్తారు. కాషాయ వస్త్రాన్ని కట్టుకున్నది హిందువుల మీద ద్వేషాన్ని చూపించడానిక? ఎవరో చదువుకోలేని వాళ్ళు లేదా ఇంకెవరో అనుకున్నారు అని అనుకుంటే పోనీ వాళ్ళకి తెలియదు అని అనుకోవచ్చు.
అన్నీ చదివేసి మేము ధర్మం కోసం పోరాడతాం, ధర్మం కోసం మాత్రమే బ్రతుకుందామని చెప్పి ఆ రోజు కుంభమేళాలోనూ తెగ మాట్లాడేశారు కదా. ఇదా ధర్మం అంటే? మన దేశస్తుల్ని, మన హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళని తిడుతూ పరాయి వాళ్ళని వెనకేసుకుని రావడమా? ఓ పని చేయొచ్చు కదా, మీకు అంత ప్రేమగా ఉంటే. హాయిగా ఈ పాకిస్తాన్ లో వెళ్ళిపోతే హాయిగా వాళ్ళు బాగా చూసుకుంటారు కదా. ఎందుకంటే మీ అంత ప్రేమ చూపించే వాళ్ళు వాళ్ళకి కావాలి. మీలాంటి మైండ్ సెట్టే వాళ్ళకు కూడా కావాలి. మీరు ఏదైతే ఆలోచిస్తారో భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా ఆలోచిస్తారు కాబట్టి రెండూ కలిసి అప్పుడు మా వైపు చూపిద్దరు కానీ ప్రతాపం. ఒకసారి వెళ్ళి చూడకూడదా వాళ్ళు ఎంత ప్రేమగా చూస్తారో? కాషాయి వస్త్రం కట్టుకున్నారు కాబట్టి ఇంతకు మించి నేను మాట్లాడలేకపోతున్నాను. ఇప్పటికైనా మీరు నిజంగానే హిందూ ధర్మానికి మేలు చెయ్యాలని అనుకుంటే ఈ చెత్త మాటలు మాట్లాడడం మానేయండి. అసహ్యకరంగా మాట్లాడకండి. మిమ్మల్ని మీరు పీఠాధిపతిగా మీరు చెప్పుకుంటున్నారు తప్ప మిమ్మల్ని ఎవరు పీఠాధిపతిగా ఎవరు గౌరవించట్లేదు. మీరు మాట్లాడే మాటలు హిందూ ధర్మాన్ని దెబ్బతీసేసే విధంగా ఉన్నాయి. హిందువులని బాధ పెట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట అన్నారో మీరు సపోర్ట్ చెయ్యాలి అని అనుకుంటే వెళ్ళిపోండి పాకిస్తాన్. మోటా మిల్లు సర్దేసుకుని మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు. నిజంగానే మీరు కాషాయి వస్త్రాలు కట్టుకుని ధర్మం కోసం మాట్లాడే వాళ్ళైతే ఇలా ఎప్పటికీ ప్రవర్తించరు. అసలు మిమ్మల్ని చూస్తుంటే నాకు వెంటనే ఆ మహాత్ముడే గుర్తుకొచ్చేస్తున్నారు. ఆయన అంతే హిందువులకే ద్రోహం చేశారు, మీరు అంతే మాకే ద్రోహం చేస్తున్నారు.